దాన్ని వెంటనే తుంచి అవతల పడేయలేం. నో 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 ఐఎమ్ నాట్ డూయింగ్, నాకేదో పెద్ద క్యారెక్టర్ ఉంటే చేయండి అయ్యా అని అనలేం. ఏమిటి దీనివల్ల వచ్చే నష్టం కూడా ఏముండదు. అతనికి ఉపయోగం ఉందా లేదా అనేది ఒక పాయింట్. అతని యొక్క మానసికమైనటువంటి ఆనందాన్ని కలగటానికి ఉపయోగపడితే చాలు. దీనివల్ల పెద్ద మనకు వచ్చే లాస్ ఏమి ఉండదు కదా అని అప్పుడప్పుడు అట్లాంటి చిన్న చిన్న సినిమాల్లోనే చేసిన. ఇవాళ ఈ సినిమా, మన రంగమార్తాండ, రేపు రాబోయే సినిమాల్లో మంచి క్యారెక్టర్సే చేస్తున్నానని మాత్రం చెప్పగలను, చేస్తాను కూడా. అంటే ఈ మధ్య కాలంలో ఒక డైలాగ్ సార్, ఒకసారి కన్క్లూజన్ లాస్ట్ ఒక డైలాగ్ అయితే రీసెంట్గా బాగా ఫేమస్ అవుతుంది సార్. అయితే మీరు ఇప్పుడు మాట్లాడుతూ చిన్న డైరెక్టర్లకి వాళ్ళ మాట తీయలేక వాళ్ళు ఎదగడం కోసం చేస్తున్నాను అన్నారు కదా సార్. అయితే గేమ్ చేంజర్ విషయానికి వస్తే శంకర్ గారు లాంటి డైరెక్షన్, రామ్ చరణ్ హీరో, ఆ సినిమాలో కూడా చాలా చిన్న క్యారెక్టర్ మేము చూసి షాక్ అయ్యాం. అలాంటి ఒక చిన్న క్యారెక్టర్లో మీరు చూసింది చిన్న క్యారెక్టర్, చేసింది పెద్ద క్యారెక్టర్. ఏమ్మా? ఓకే సార్. డైరెక్టర్ గారు సార్ సినిమాలో ఉన్న కాన్ఫ్లిక్ట్ని కానీ పెయిన్ని కానీ ప్రేక్షకుడు ఫీల్ అయినప్పుడే దాంతో కనెక్ట్ అవుతాడు. అవును సార్ అని నమ్ముతారా మీరు? అవును సార్. ఆ రకంగా చూసుకుంటే మీరు సినిమాలో బ్రహ్మానందం గారు,